ఆ హోటల్స్ కి వెళ్లే జంటలకు మరోసారి తీవ్ర భాగంగా ఆ దేశంలో పోర్న్ వీడియోలు సృష్టించటం, షేర్ చేయటం, చట్టరీత్యం పోర్న్ అనే అవలక్షణం మాత్రం విస్తరిస్తూనే ఉంది. పైగా గత కొంతకాలంగా ఈ విషయంలో మారిందని అంటున్నారు. దీని బారిన పడిన బాధితుల సంఖ్యకు కొదవ లేకుండా పోతోందని, ఇది ఇప్పుడు చైనాలో మరింతగా వ్యాపిస్తుందని అంటున్నారు. కరోనాకు సమస్యకు మాత్రం మందు దొరకటం లేదని చెబుతున్నారు. వాస్తవానికి ఈ సమస్య పరిష్కారానికి రూల్స్ తెరపైకి తెచ్చింది. ఇందులో భాగంగా చెక్ ఇన్ చేసే సమయంలో గదిని గెస్తంగా తనిఖీ చేయాలని తెలిపింది. అయినప్పటికీ ఈ సమస్యకు పరిష్కారం దొరకలేదని అంటున్నారు. కెమెరాలు ఆ గదుల్లో రహస్యంగా ఉంటున్నాయని, ఫలితంగా హోటల్లో శృంగారం దర్శనమిస్తున్నాయని చెబుతున్నారు. హోటల్ గదుల్లో కంటికి కనిపించని స్థాయిలో ఎలా గుర్తించాలో చాలా మంది మహిళలు సోషల్ మీడియా వేదికగా చిట్కాలు పంచుకుంటూ వాళ్ళను వెల్లడిస్తున్నారు. ఇలా హోటల్ గదుల్లో రహస్య కెమెరాల ద్వారా చిత్రీకరించిన వీడియోలను సోషల్ మీడియా యాప్లలో ప్రచారం చేయబడుతుందని చెబుతున్నారు. ఈ క్రమంలో సుమారు 180 కంటే ఎక్కువ హోటల్ గది స్పై కలాపాలను కొన్ని సందర్భాల్లో ప్రత్యక్ష ప్రసారం కూడా చేస్తున్నాయని చెబుతున్నారు. చేసే ఓ టెలిగ్రామ్ ఛానల్లో సుమారు 10,000 కంటే ఎక్కువ మంది సభ్యులున్నారని చెబుతున్నారు. విషయం ఏమిటంటే, చైనాలో స్పై క్యామ్లను అమ్మటం, ఉపయోగించడంపై కఠినమైన చాలా సులభమని చెబుతున్నారు. స్పై క్యామ్లు మార్కెట్లో విచ్చలవిడిగా లభ్యమవడంతో విస్తరిస్తుందని అంటున్నారు. ఆ హోటల్స్ కి వెళ్లే జంటలకు మరోసారి తీవ్ర భాగంగా ఆ దేశంలో పోర్న్ వీడియోలు సృష్టించటం, షేర్ చేయటం, చట్టరీత్యం పోర్న్ అనే అవలక్షణం మాత్రం విస్తరిస్తూనే ఉంది. పైగా గత కొంతకాలంగా ఈ విషయంలో మారిందని అంటున్నారు. దీని బారిన పడిన బాధితుల సంఖ్యకు కొదవ లేకుండా పోతోందని, ఇది ఇప్పుడు చైనాలో మరింతగా వ్యాపిస్తుందని అంటున్నారు. కరోనాకు సమస్యకు మాత్రం మందు దొరకటం లేదని చెబుతున్నారు. వాస్తవానికి ఈ సమస్య పరిష్కారానికి రూల్స్ తెరపైకి తెచ్చింది. ఇందులో భాగంగా చెక్ ఇన్ చేసే సమయంలో గదిని గెస్తంగా తనిఖీ చేయాలని తెలిపింది. అయినప్పటికీ ఈ సమస్యకు పరిష్కారం దొరకలేదని అంటున్నారు. కెమెరాలు ఆ గదుల్లో రహస్యంగా ఉంటున్నాయని, ఫలితంగా హోటల్లో శృంగారం దర్శనమిస్తున్నాయని చెబుతున్నారు. హోటల్ గదుల్లో కంటికి కనిపించని స్థాయిలో ఎలా గుర్తించాలో చాలా మంది మహిళలు సోషల్ మీడియా వేదికగా చిట్కాలు పంచుకుంటూ వాళ్ళను వెల్లడిస్తున్నారు. ఇలా హోటల్ గదుల్లో రహస్య కెమెరాల ద్వారా చిత్రీకరించిన వీడియోలను సోషల్ మీడియా యాప్లలో ప్రచారం చేయబడుతుందని చెబుతున్నారు. ఈ క్రమంలో సుమారు 180 కంటే ఎక్కువ హోటల్ గది స్పై కలాపాలను కొన్ని సందర్భాల్లో ప్రత్యక్ష ప్రసారం కూడా చేస్తున్నాయని చెబుతున్నారు. చేసే ఓ టెలిగ్రామ్ ఛానల్లో సుమారు 10,000 కంటే ఎక్కువ మంది సభ్యులున్నారని చెబుతున్నారు. విషయం ఏమిటంటే, చైనాలో స్పై క్యామ్లను అమ్మటం, ఉపయోగించడంపై కఠినమైన చాలా సులభమని చెబుతున్నారు. స్పై క్యామ్లు మార్కెట్లో విచ్చలవిడిగా లభ్యమవడంతో విస్తరిస్తుందని అంటున్నారు. ఆ హోటల్స్ కి వెళ్లే జంటలకు మరోసారి తీవ్ర భాగంగా ఆ దేశంలో పోర్న్ వీడియోలు సృష్టించటం, షేర్ చేయటం, చట్టరీత్యం పోర్న్ అనే అవలక్షణం మాత్రం విస్తరిస్తూనే ఉంది. పైగా గత కొంతకాలంగా ఈ విషయంలో మారిందని అంటున్నారు. దీని బారిన పడిన బాధితుల సంఖ్యకు కొదవ లేకుండా పోతోందని, ఇది ఇప్పుడు చైనాలో మరింతగా వ్యాపిస్తుందని అంటున్నారు. కరోనాకు సమస్యకు మాత్రం మందు దొరకటం లేదని చెబుతున్నారు. వాస్తవానికి ఈ సమస్య పరిష్కారానికి రూల్స్ తెరపైకి తెచ్చింది. ఇందులో భాగంగా చెక్ ఇన్ చేసే సమయంలో గదిని గెస్తంగా తనిఖీ చేయాలని తెలిపింది. అయినప్పటికీ ఈ సమస్యకు పరిష్కారం దొరకలేదని అంటున్నారు. కెమెరాలు ఆ గదుల్లో రహస్యంగా ఉంటున్నాయని, ఫలితంగా హోటల్లో శృంగారం దర్శనమిస్తున్నాయని చెబుతున్నారు. హోటల్ గదుల్లో కంటికి కనిపించని స్థాయిలో ఎలా గుర్తించాలో చాలా మంది మహిళలు సోషల్ మీడియా వేదికగా చిట్కాలు పంచుకుంటూ వాళ్ళను వెల్లడిస్తున్నారు. ఇలా హోటల్ గదుల్లో రహస్య కెమెరాల ద్వారా చిత్రీకరించిన వీడియోలను సోషల్ మీడియా యాప్లలో ప్రచారం చేయబడుతుందని చెబుతున్నారు. ఈ క్రమంలో సుమారు 180 కంటే ఎక్కువ హోటల్ గది స్పై కలాపాలను కొన్ని సందర్భాల్లో ప్రత్యక్ష ప్రసారం కూడా చేస్తున్నాయని చెబుతున్నారు. చేసే ఓ టెలిగ్రామ్ ఛానల్లో సుమారు 10,000 కంటే ఎక్కువ మంది సభ్యులున్నారని చెబుతున్నారు. విషయం ఏమిటంటే, చైనాలో స్పై క్యామ్లను అమ్మటం, ఉపయోగించడంపై కఠినమైన చాలా సులభమని చెబుతున్నారు. స్పై క్యామ్లు మార్కెట్లో విచ్చలవిడిగా లభ్యమవడంతో విస్తరిస్తుందని అంటున్నారు.